మన పిల్లలు హెల్తీగా గ్రో అవ్వాలి అంటే ఒక కర్రీ, ఒక రైస్ అయితే సరిపోతుందా? అస్సల సరిపోదు. ఖచ్చితంగా బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది చాలా ముఖ్యమండి. మనం ఇచ్చే ప్లేట్‌లో అన్ని న్యూట్రియంట్స్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ పిల్లలకు ఎనర్జీ ఇస్తాయి. అంటే వాళ్ళు రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండడానికి ఇది బేస్ అన్నమాట. సో, ఈ ఒక్క కార్బోహైడ్రేట్స్ ఇస్తే సరిపోదు పిల్లలకి. ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఉండాలి. ప్రోటీన్స్ వల్ల బాడీ గ్రోత్‌కి, మజిల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఇమ్యూనిటీని పెంచుతాయి. దీనివల్ల పిల్లలు తరచూ సిక్ అవ్వకుండా ఉంటారు. ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే, మీ ప్లేట్ అనేది చాలా కలర్‌ఫుల్‌గా ఉండాలి. వైట్ రైస్, గ్రీన్ కర్రీ, ఆరెంజ్, క్యారెట్, యెల్లో దాల్ ఇలా ఉంటే ఆటోమేటికల్లీ బ్యాలెన్స్‌డ్ డైట్ అవుతుందండి. సో పిల్లలకి ఓన్లీ రైస్ కర్రీ ఇస్తే సరిపోదు. ఖచ్చితంగా వాళ్ళకి న్యూట్రియంట్స్ అనేవి ఉండాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ముఖ్యం. సెకండ్, బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు. అస్సలు స్కిప్ చేయకూడదు. చాలా పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పిల్లల్ని ఉదయం తినకుండా స్కూల్కి పంపడం. హడావిడిగా ఉంటుంది కదా టైంలో. పిల్లలు ఏదో చిన్న మొక్క తింటారు తప్ప రిమైనింగ్ ఫుల్గా తినరు. స్కూల్ టైం అయిపోతుంది, స్కూల్ బస్ వచ్చేస్తుంది అని హడావిడిలో పిల్లలు తినడం మానేస్తారు. మనం కూడా పక్క నుంచి క్యారేజెస్ సర్దడం అది అందులో బిజీ అవుతాము. బట్ ఒక్క 15 మినిట్స్ పిల్లల దగ్గర కేటాయించుకుని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకుండా పెట్టండి. బ్రేక్ఫాస్ట్ కనుక స్కిప్ చేస్తే పిల్లల బ్రెయిన్ అనేది ప్రాపర్లీ వర్క్ అవ్వదు. వాళ్ళకు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుందండి. మధ్యాహ్నం వరకు టైర్డ్గా ఫీల్ అవుతారు. సో మార్నింగ్ యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది ఉండాలి. మార్నింగ్ టైంలో లైట్ అండ్ హెల్తీగా ఫుడ్ ఇవ్వాలి. లైక్ ఇడ్లీ, దోశ, ఉప్మా, మిల్క్ ఇవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రేక్ఫాస్ట్ అనేది రోజు మొత్తం ఎనర్జీకి స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్, జంక్ ఫుడ్ అనేది తగ్గించండి. వీలైతే మొత్తం తగ్గించేయండి. ఇప్పటి పిల్లలు చిప్స్, చాక్లెట్స్, బర్గర్స్ లాంటివి చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు. కానీ నిజానికి ఇది స్లో పాయిజన్ లాంటిది. జంక్ ఫుడ్ వల్ల వెయిట్ అనేది పెరుగుతారు, టీత్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పూర్తిగా బ్యాన్ చేయడం కష్టం అనుకుంటే కొంచెమైనా కంట్రోల్ చేయండి. ఒక 2 వారాలకు ఒక్కసారి ట్రీట్ ఇస్తే సరిపోతుంది. సో అలా అని చెప్పి డైలీ మాత్రం ఇవ్వకండి. పేరెంట్స్గా మనం స్ట్రిక్ట్గా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళకి మనం మంచి హ్యాబిట్స్ అలవాటు చేసే వాళ్ళం అవుతాము. లేకపోతే హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవ్వవు. ఓకే. నెక్స్ట్, థర్డ్, వాటర్ ఇంటేక్ పెంచాలి. మీరు టైంకి వాటర్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా పిల్లలకి. నీళ్లు తాగడం అనేది చిన్న విషయం అనిపించినా పిల్లల హెల్త్కి చాలా ఇంపార్టెంట్. వాటర్ వల్ల బాడీ అనేది డీటాక్స్ అవుతుంది, డైజెషన్ స్మూత్గా జరుగుతుంది, పిల్లలు ఎనర్జెటిక్గా ఉంటారు. చాలామంది పిల్లలు నీళ్లు తాగడం అవాయిడ్ చేస్తారు. సో మీరు పిల్లలకి గుర్తు చేస్తూ ఉండాలి. లేదా ఒక బాటిల్, ఒక హ్యాండీ బాటిల్ చేతికి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు సిప్ చేస్తూ ఉంటారనమాట. రోజుకి ఒక 5 to 7 గ్లాసెస్ అనేది ఖచ్చితంగా తాగాలి. ఓకే. పిల్లలే కాదు, పెద్దలు కూడా వాటర్ అనేది టైంకి తీసుకోవాలి. నెక్స్ట్, ఫ్రూట్స్ అనేది డైలీ ఇవ్వాలి. ఫ్రూట్స్ అనేవి న్యాచురల్ మెడిసిన్ లాంటివి. డైలీ ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల వైటమిన్స్ అనేవి న్యాచురల్గా వస్తాయి. స్కిన్, హెయిర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. సీజనల్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అండి. యాపిల్, బనానా, పపాయ, వాటర్ మిలన్ ఇవి రొటేషన్లో ఇవ్వండి. ప్యాకేజ్డ్ జ్యూసెస్ కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వడం అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్కి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో డ్రింక్స్ లాంటివి టోటల్ స్కిప్ చేసేయండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. డైలీ పిల్లలకి ప్రోటీన్ అనేది ఉండాలి. కార్బోహైడ్రేట్సే కాదండి, ప్రోటీన్ ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలకి. ప్రోటీన్ లేకపోతే పిల్లల గ్రోత్ అనేది స్లో అవుతుంది. ప్రోటీన్ వల్ల హైట్ అండ్ వెయిట్ ప్రాపర్గా పెరుగుతుంది, మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, బాడీ రిపేర్ ఫాస్ట్గా జరుగుతుంది. బెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్ అంటే ఎగ్స్ ఇవ్వచ్చు, దాల్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, నట్స్ ఏమైనా. సో అవన్నీ ఇవ్వచ్చు మీకు. రోజుకి ఒక ప్రోటీన్ ఐటెం ఖచ్చితంగా కంపల్సరీగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. షుగర్ అనేది కంట్రోల్ చేయాలి. సాధారణంగా పిల్లలు స్వీట్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా.
కానీ ఎక్కువ షుగర్ అనేది చాలా డేంజరస్ అనమాట. ఎక్సెస్ షుగర్ వల్ల హైపర్ యాక్టివిటీ, ఒబిసిటీ, టీత్ డికే లాంటివి వస్తాయి అనమాట. సో వైట్ షుగర్ అనేది తగ్గించి జాకెరీ, బెల్లం లాంటివి యూస్ చేయడానికి ట్రై చేయండి. ఈ మధ్య బెల్లంలో కూడా షుగర్ యాడ్ చేస్తారని తెలిసింది. సో మ్యాక్సిమం ఆర్గానిక్ బెల్లం ఇవ్వడానికి ట్రై చేయండి. పిల్లలకి స్వీట్స్ అనేవి అసలు ఇవ్వకండి. ఇవ్వాల్సి వస్తే బెల్లంతో ఇవ్వండి, ఓకేనా? లేదా డేట్స్ అవి యాడ్ చేసి స్వీట్స్ కింద ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో ఇది న్యాచురల్ అండ్ హెల్దీ ఆప్షన్. పేరెంట్స్గా మనం షుగర్ అనేది లిమిట్గా పెట్టడం చాలా ఇంపార్టెంట్. టైమ్లీ మీల్స్ అలవాటు చేయండి. ర్యాండమ్గా తినడం పిల్లలకు చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో ఇప్పుడు హాలిడేస్లో ఏదో పెడుతూ తింటూ ఉంటారు కదా, అలా కాకుండా ఫిక్సింగ్ టైమింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫిక్సింగ్ టైమింగ్స్ ఉంటే కనుక వాళ్ళకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఓవర్ ఈటింగ్ అనేది అవాయిడ్ అవుతుందండి, బాడీ రొటీన్ సెట్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మెయిన్ పిల్లలు తినేటప్పుడు ఫోన్ చూడటం, టీవీ చూడటం చేస్తుంటారు కదా. స్క్రీన్ చూస్తూ అసలు తినకూడదు. అలా తినడం వల్ల కూడా పిల్లలు ఎంత తిన్నారో కూడా తెలియదు అనమాట. సో స్క్రీన్ టైమింగ్ అనేది తినేటప్పుడు అస్సలు ఇవ్వకండి. సో ఈ ఫిక్స్డ్ టైమింగ్ వాళ్ళకి డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా? హోమ్ మేడ్ ఫుడ్ అనేది ఆల్వేస్ బెస్ట్ అండి. అవుట్ సైడ్ ఫుడ్ మనకి టేస్టీగా అనిపించినా హెల్దీ అస్సలు కాదు. హోమ్ మేడ్ ఫుడ్ వల్ల క్లీన్ అండ్ హైజీనిక్గా ఉంటుంది, న్యూట్రియంట్స్ ఫుల్గా ఉంటాయి, ఆయిల్, స్పైసెస్ కంట్రోల్లో కూడా ఉంటాయి. అమ్మ ప్రేమతో చేసిన ఫుడ్కి ఆల్టర్నేటివ్ అనేది లేదు కదా, అది పిల్లలు కూడా ఫీల్ అవుతారండి. సో వాళ్ళకి హోమ్ మేడ్ ఫుడ్ని అలవాటు చేయండి. హెల్దీ స్నాక్స్ ఇవ్వండి. స్నాక్స్ ఇప్పుడు జంక్ ఫుడ్ స్కిప్ చేసామని చెప్పి బయట బూందీ లాంటివి కొని ఇవ్వడం ఓకే, కానీ అస్తమాని ఇవ్వకండి. అక్కడ ఆయిల్లో ఫ్రై చేసినవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రై చేస్తారు కదా, సో అది కూడా మంచిది కాదు. మీరు ఇంట్లోనే మంచి నువ్వుల నూనె, పల్లి ఆయిల్లో వేయించేస్తే కొంచెం హెల్దీగా తింటారు కదా. హెల్దీ స్నాక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. బిట్వీన్ మీల్స్కి వాళ్ళకి పిల్లలకి ఆకలి వేస్తుంది కదా, ఆ సమయంలో చిప్స్ ఇస్తే కనుక బ్యాడ్ హ్యాబిట్ అవుతుంది. అలా కాకుండా హెల్దీ స్నాక్స్ ఇవ్వండి. నట్స్, ఫ్రూట్స్, హెల్దీ లడ్డూస్, స్ప్రౌట్స్, హోమ్ మేడ్ బిస్కెట్స్, అలా హోమ్ మేడ్ లడ్డూస్ ఇవన్నీ మీరు చేసి ఇవ్వచ్చు కదా. ఎనర్జీ కూడా ఇస్తాయి, హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తాయి. స్నాక్స్ కూడా స్మార్ట్గా చూసి ఇస్తే కనుక ఓవరాల్ డైట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మన పిల్లల ఫ్యూచర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఇప్పుడే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఈ చిన్న చిన్న చేంజెస్ ఫాలో అయితే కనుక మీ పిల్లలు హెల్తీగా, యాక్టివ్గా గ్రో అవుతారు. రోజు పిల్లలు ఏం తినాలో కన్ఫ్యూజ్ అయితే కనుక నేను సింపుల్గా కొన్ని చెప్తానండి. ఏది హెల్దీ, ఏది అవాయిడ్ చేయాలో తెలియక ఇబ్బంది పడితే కనుక మండే నుంచి సాటర్డే వరకు ఫుల్ మీల్ అనేది చెప్తాను. మీ పిల్లలు స్ట్రాంగ్, యాక్టివ్, ఇంటెలిజెంట్గా మారేలా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, పల్లీ చట్నీ అండ్ పాలు. ఇడ్లీ అనేది లైట్గా డైజెస్ట్ అవుతుంది కదా, వీక్ స్టార్ట్కి పర్ఫెక్ట్ అనమాట. పీనట్ వల్ల ప్రోటీన్ వస్తుందండి. సో పల్లీ చట్నీ కూడా వేసి వాళ్ళకి అలవాటు చేయండి. మళ్ళీ మిడ్ స్నాక్ వచ్చేసి బనానా కానీ యాపిల్ కానీ పెట్టండి. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అండ్ వైటమిన్స్ కూడా వాళ్ళ బాడీలోకి వెళ్తాయి. లంచ్ వచ్చేసి రైస్, దాల్, క్యారెట్తో చేసిన ఏదైనా బాయిల్ చేసి ఫ్రై చేసి ఇస్తాం కదా, క్యారెట్ కర్రీ అండ్ కర్డ్. దాల్ వల్ల ప్రోటీన్ వస్తుందండి. క్యారెట్ అనేది ఐసైట్కి చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి వేయించిన పల్లీలు, స్ప్రౌట్స్ కానీ ఇవ్వండి. జంక్ ఫుడ్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ అయితే ఈ పల్లీలు అనమాట. ఖచ్చితంగా పిల్లలకి పల్లీలు అలవాటు చేయండి. జంక్ ఫుడ్కి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. డిన్నర్ వచ్చేసి వెజిటబుల్తో చేసినటువంటి ఏదైనా ఉప్మా అండ్ నైట్ పడుకునే ముందు పాలు ఇవ్వండి. గోధుమ నూక ఉప్మా ఉంటుంది కదా, ఎర్ర నూక అంటారు కదా, వాటితో చేసేస్తే పిల్లలకి మంచి డైజెషన్ అవుతుంది. సో ఇలాగా మండే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. చూస్తే మనకి మంచి ప్రోటీన్ ఉండేలాగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, ఆమ్లెట్ వేయండి. దోశ ప్లస్ ఎగ్. ఆమ్లెట్ దోశ వేయడం కానీ, లేదా విడిగా దోశ వేసి ఏదైనా బాయిల్ చేసిన ఎగ్ ఇవ్వడం. సో వాళ్ళకి వీలైనట్టు పెట్టండి, తింటారు. ఎగ్ అనేది ప్రోటీన్ అనమాట, కంప్లీట్లీ ప్రోటీన్ అనేది ఎగ్ అనమాట. డైలీ ఎగ్ అనేది అలవాటు చేయండి. నెక్స్ట్ స్నాక్ వచ్చేసి ఆరెంజ్, వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా, ఆరెంజ్ ఒకటి ఇవ్వండి. వైటమిన్ సి ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది అనమాట పిల్లల్లోని. లంచ్ వచ్చేసి చపాతి, దాల్, ఏదైనా బీన్స్ కర్రీ. బీన్స్లో మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, బఠానీ, పీస్, శనగలని. సో
రాజ్మా అందులో ఏదో ఒకటి కర్రీని ప్రిపేర్ చేసి ఇవ్వండి. సో, చపాతీనే ఇవ్వాలంటే మీ ఇష్టం. చపాతీ ప్లస్ రైస్ ఇచ్చినా పర్వాలేదు. చపాతీ అనేది కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా! సో, ఫైబర్ ప్లస్ ప్రోటీన్ కాంబో అనమాట. ఈవినింగ్ వచ్చేసి మిల్క్ ఇవ్వండి. ఏదైనా 2 డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇది పిల్లల్లో ఎనర్జీని బూస్ట్ చేస్తుందనమాట. డిన్నర్ వచ్చేసి టొమాటో రైస్ ప్లస్ కర్డ్. లైట్‌గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. వెడ్నెస్డే ఇమ్యూనిటీ డే. మార్నింగ్ ఏం చేస్తారంటే వెజిటబుల్ పోహా అటుకులతోటి వెజిటబుల్స్ పోహా చేస్తారు కదా! వీటిలో మనకి ఐరన్ ఉంటుంది ప్లస్ ఫైబర్ కూడా ఉంటుంది. స్నాక్ వచ్చేసి వాటర్ మిలన్ కానీ పపాయ కానీ ఇవ్వండి. హైడ్రేషన్ ప్లస్ డైజెషన్ 2 బాగుంటాయి. లంచ్ వచ్చేసి రైస్ ప్లస్ సాంబార్. సాంబార్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ వేస్తాం కదా! సో అవన్నీ వాళ్ళకి వెళ్తాయి. వీలైతే బీట్రూట్ ఫ్రై అనేది కూడా యాడ్ చేయండి. వాళ్ళకి కొంచెం కొంచెం ఇలా అలవాటు చేయండి. ఈ బీట్రూట్ వల్ల బ్లడ్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఈవినింగ్ వచ్చే మిక్స్డ్ నట్స్ ఇవ్వండి. సోక్ చేసినటువంటి ఆల్మండ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ మిక్స్డ్ నట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా ఇవ్వడం వల్ల బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుందండి. బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ నట్స్ అనేవి. డిన్నర్ వచ్చేసి రాగి దోశ ప్లస్ చట్నీ. ఏదైనా చట్నీ, మిర్చి చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ, సో పల్లి చట్నీ, రాగి దోశ అలవాటు చేయండి. వీటిలో మనకి కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కదా. థర్స్డే బ్రెయిన్ బూస్ట్ డే. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ప్లస్ మిల్క్. ఉప్మా మ్యాక్సిమం పిల్లలకి ఎర్రనొక్క ఉప్మా ఇవ్వడానికి ట్రై చేయండి. అది చాలా హెల్దీ. ఇది మనకి ఉప్మా అనేది ఎనర్జీగా ఉంటుంది అండ్ లైట్ ఫుడ్ కదా, డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. స్నాక్ వచ్చేసి బనానా ఇవ్వండి. మనకి ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. లంచ్ వచ్చేసి రైస్ పన్నీర్ కర్రీ లేదా చపాతీ పన్నీర్ కర్రీ. ఓకే, ప్రోటీన్ ఉంటుంది ప్లస్ కాల్షియం కూడా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి ఏదైనా వేయించిన పల్లీలు కానీ చనా కానీ ఇస్తే బాగుంటుంది. హెల్దీ స్నాక్ అనమాట. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇవ్వాలనుకుంటే. డిన్నర్కి వచ్చేసరికి అన్ని రకాల వెజిటేబుల్ తోటి కిచిడీ చేసి ఇవ్వండి. 1 పాట్ బ్యాలెన్స్డ్ మీల్ అనమాట. చాలా హెల్దీ. నెయ్యి వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రైడే స్ట్రాంగ్ బోన్స్ డే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి పొంగల్ ప్లస్ చట్నీ. ఈ పొంగల్ వల్ల మీ స్టమక్ అనేది కంఫర్ట్గా ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా బాగా వెళ్తుంది. స్నాక్ వచ్చేసి యాపిల్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వైటమిన్స్ కూడా మనకి ఖచ్చితంగా వెళ్తాయి. నెక్స్ట్ లంచ్ వచ్చేసి రైస్ ప్లస్ రసం, క్యాబేజ్ కర్రీ అండ్ కర్డ్. క్యాబేజ్ హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అయినా పిల్లలకి అలవాటు చేయండి. దీనివల్ల పిల్లల్లో డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈవినింగ్ వచ్చేసి డేట్స్ అలవాటు చేయండి. డేట్స్ ప్లస్ మిల్క్ అనమాట. ఐరన్ అండ్ కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. డిన్నర్ వచ్చేసి చపాతీ ప్లస్ ఎగ్ కర్రీ. గ్రోత్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సాటర్డే ఫన్ హెల్త్ డే. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెజిటబుల్ దోశ ప్లస్ ఊతప్పం ఏదో ఒకటి. కిడ్స్ ఫేవరెట్ ప్లస్ హెల్దీ. స్నాక్ వచ్చేసి గ్రేప్స్. నేచురల్ షుగర్ ఉంటుంది కదా, సో గ్రేప్స్ కూడా అలవాటు చేయాలి. లంచ్ వచ్చేసి వెజ్ పులావ్ అండ్ రైతా. బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి హోమ్ మేడ్ మకానా ఉంటుంది కదా, మకానా వేయించి ఇవ్వడం లాంటివి చేయండి. టోటల్ జంక్కి ఇది హెల్దీ ఆప్షన్ అనమాట. సో ఇవి వేయించిస్తే చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా పెప్పర్ పౌడర్, సాల్ట్ అది ఇస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు నేతిలో వేయించి. సో ఇది కూడా అలవాటు చేయండి. డిన్నర్ వచ్చేసి లైట్గా దాల్ రైస్ ప్లస్ గీ. వీకెండ్కి చాలా లైట్ ఫుడ్ అనమాట. ఇలా కమ్మగా ఉంటుంది కదా, సో ఇలా పిల్లలకి అలవాటు చేయండి. ఇంకా సండే మ్యాక్సిమం చాలా మంది నాన్ వెజ్ లాంటివి తీసుకుంటారు కదా, ప్రోటీన్ వెళ్ళేలాగా. ఫిష్ లాంటివి, ఫిష్ కూడా హెల్దీ అనమాట. మరీ డీప్ ఫ్రై కాకుండా తవా ఫ్రై చేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, నువ్వుల నూనె లాంటి దాంట్లోని. సో సండే మీ చాయిస్ అనమాట. డైలీ కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే డైలీ ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అనేది ఇవ్వాలి పిల్లలకి. వీక్లో 3-4 టైమ్స్ ఎగ్ ఉండాలండి, లేదా ప్రోటీన్ ఫుడ్ అయినా ఉండాలి. వాటర్ అనేది 7 to 8 గ్లాస్ వరకు వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లలు కాబట్టి 5 to 7 ఓకే అండి. జంక్ ఫుడ్ 2 వీక్స్కి ఒక్కసారి ఓకే, మరీ ఎక్కువ కాదండి, జస్ట్ లిమిట్గా ఇవ్వండి. హోమ్ మేడ్ ఫుడ్ అనేది ఆల్వేస్ బెస్ట్ అనమాట. మన పిల్లలు హెల్తీగా ఉండాలంటే ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఏం అవసరం లేదండి. కరెక్ట్ ప్లానింగ్ ఉంటే చాలు. అలా నేను చెప్పిన మీరు ఫాలో అయితే కనుక మీ పిల్లలు వీక్ నుంచి స్ట్రాంగ్ అయిపోతారనమాట. చాలా వీక్గా ఉంటారు కదా, వీక్గా ఉన్న పిల్లలు స్ట్రాంగ్గా అయిపోతారనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.